అన్ని తప్పుడు ఆరోపణలు. మేము 140 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 140 పైచిలి గుళ్ళని కూల్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే మన శ్రీవాణి ట్రస్ట్ పెట్టి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏవైతే వెంకటేశ్వర స్వామి ఆలయాలు కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల్లో నిర్మిస్తున్నటువంటి రామాలయాలకు కానీ పెద్ద ఎత్తున కొన్ని వేల గుళ్ళకి మేము సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ధూపదీప నైవేద్యం దీనికి సంబంధించినటువంటి దాంట్లో కేటాయింపులు కానీ ఎవరైతే పూజారులు ఉంటారో వారికి సంబంధించినటువంటి వేతనాల విషయంలో కానీ ఇవాళ ఇలా చేసినటువంటి అనేక దైవ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేసినటువంటివి బహుశా చంద్రబాబు నాయుడు ఈ 16 సంవత్సరాల ముఖ్యమంత్రి సర్వీస్లో ఎప్పుడు చేస్తున్నాడు. కానీ తిరిగి మా మీద ఆరోపణలు చేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఈయనకి ఈ మతం మీద ఉండదు అని. ఇది ఒక సెక్యులర్ దేశం. ఈ సెక్యులర్ దేశంలో ఎవరు ఏ మతాన్ని స్వీకరించాలనో ఏ మతాన్ని చేయాలనేటువంటిది ప్రజాస్వామ్యం మనకిచ్చింది. అంత మాత్రాన్ని నువ్వు తీసుకుని వచ్చి రాజకీయంగా నువ్వు దాన్ని వాడుకునేటువంటి కార్యక్రమం చేయడం అనేటువంటి సమంజసం కాదు. దేవుడితో ఆటలాడుకున్నటువంటి వారికి ఏ రకమైనటువంటి ముగింపు ఉందో అనేటువంటిది అనేక చరిత్రలు మనకు చెప్తా ఉన్నాయి. దయచేసి దేవుడితో ఆడుకోవద్దు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి నా తాలూకు సలహా.